అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను నవీన్. అమరావతి మహిళలపై సాక్షిలో చేసిన నీచమైన డిబేట్ కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే. కృష్ణంరాజు వ్యాఖ్యలు క్షమించరానివి నిజంగా. అవి ఉద్దేశపూర్వకంగానే అన్నట్టుగానే అనిపిస్తుంది. అయితే ఈ వ్యాఖ్యలపై రాష్ట్రం అంతా బగ్గుమంది. నిరసనలు, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చాలానే జరిగాయి. డిప్యూటీ స్పీకర్ ట్రిబుల్ ఆర్ కూడా డీజీపీకి ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తూ లేఖ కూడా రాశారు. అయితే రాష్ట్ర మహిళల పైన తప్పుడు కోతలు కూస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. కానీ ఎప్పటి వరకు కూడా స్పందించలేదు. అసలు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం. ఎప్పటినుంచో అమరావతి పైన కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాస్తూ అనేక సంవత్సరాలుగా అమరావతిని అవమానిస్తున్నటువంటి సాక్షి అనేటువంటి ఒక మీడియా సంస్థ పైన, దాన్ని నడిపిస్తున్నటువంటి భారతీ రెడ్డి పైన, అందులో డిబేట్లు పెడుతున్నటువంటి కేఎస్ఆర్ లాంటి వాళ్ళని కానీ, లేకపోతే అమరావతి ఆడపడుచుల పట్ల, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినటువంటి కృష్ణమూర్తి లాంటి వాళ్ళపైన కానీ చర్యలు తీసుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకోవాల్సింది పోయి, ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు? రాష్ట్రంలో అనేక కంప్లైంట్లు, అనేక పోలీస్ స్టేషన్లో నమోదైనప్పటికీ పోలీసులు కూడా ఇంకా వాళ్ళ పని మొదలు పెట్టలేదు. మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవాల్సినటువంటి ఈ కేసులో అటు మహిళా కమిషన్ కూడా స్పందించలేదు. ఈ మహిళా కమిషన్గా ఉన్నటువంటి రాయపాటి శైలజ సాక్షాత్తు ఆ అమరావతికి చెందినటువంటి మహిళ. అందులోనూ అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మహిళ. అలాంటి మహిళ ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్గా ఉండి అదే అమరావతి మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది అర్థం కానటువంటి విషయం. ఇదే ఘటన గనక వైసీపీ హయాంలో జరుగుంటే ఈ పాటికి ప్రెస్ మీట్లు, కేసులు, అరెస్టులని రాష్ట్రం అంతా కూడా హడావుడిగా ఉండి ఒక చర్చనీయాంశంగా ఉండేది. ఇదే కారు కోతలు గనక వైసీపీ హయాంలో కూసుంటే ఇళ్లలోకి దూరి మరీ లాక్కొచ్చి జైల్లో పెట్టేవాళ్ళు. 24 గంటలు కూడా అవసరం లేదు అప్పుడైతే. కానీ దాదాపుగా ఇప్పుడు ఈ ఘటన జరిగి 3 రోజులు అవుతున్నా ఎక్కడా చేమ కుట్టినట్టుగా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రావటం లేదనేది ప్రజల్లో ఒక అసహనం, అభిప్రాయం ఏర్పడింది. మొన్నటికి మొన్న టీడీపీ యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ భారతిని ఒక్క మాట అన్నాడని 24 గంటలు కాకుండానే హడావుడి చేసి బయట ఎక్కడికో వెళ్తున్నటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద లాక్కొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు కదా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ అవమానించే విధంగా వేశ్యలతో పోల్చితే ఎందుకని ఈ కూటమి ప్రభుత్వం గమ్మునుంది అనేది టీడీపీ కేడర్లో వెలువరిస్తున్నటువంటి ప్రశ్న. చేబ్రోలు కిరణ్ని ఒక ఇంటర్వ్యూలో ఫ్లోలో వచ్చినటువంటి ఒక మాట ఆ అన్న తర్వాత కూడా ఆయన తెలుసుకొని ఒక వీడియో చేసి అందులో పశ్చాత్తాపడ్డా కూడా అతన్ని వదలకుండా అరెస్ట్ చేశారు కదా. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా పదే పదే అన్నమాటే అంటూ దాని తర్వాత కూడా కృష్ణంరాజు అనే జర్నలిస్టు ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియోలో కూడా ఆయన అన్నటువంటి మాటలకి క్షమాపణ చెప్పకుండా ఆ మాటల్ని సమర్థించుకున్నాడు. మరి ఎందుకని ఇంకా చర్యలు లేవు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంకబాబు అనే ఒక జర్నలిస్టు, ఈయన విజయవాడకి చెందిన ఆయన, వాట్సాప్లో వచ్చినటువంటి ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేసినందుకే ఆయన్ని అరాచకంగా ఆయన వయసు కూడా చూడకుండా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. మరి ఇది దానికన్నా పెద్ద తప్పు కదా. మరి ఎందుకని వీళ్ళ మీద చర్యలు లేవు? వైసీపీ నైజామే మహిళల్ని కించపరచడం, వాళ్ళని అవమానించడం. అదే సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలిద్దరినీ కూడా అనరాని మాటలు అంటూ వాళ్ళని వేధించినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు. వాళ్ళ సోషల్ మీడియాలో షర్మిల, సునీతా రెడ్డి మొదలుకొని చంద్రబాబు నాయుడు గారి భార్య భువనమ్మ వరకు కూడా ఎవరిని వదలలేదు వాళ్ళు. అలాంటి రాక్షసుల పైన చర్యలు తీసుకోవడానికి ఆలోచించాలా? కారణం పెద్దదే, ఇది రాష్ట్ర ఇష్యూ, సాక్ష్యం ఉందే, మరి ఆలోచన ఎందుకు? ఇప్పటికే జర్నలిస్ట్ కృష్ణంరాజు పరారీలో ఉన్నాడనే వార్తలు వినిపిస్తాయి. పరారీ అయ్యేంత టైము ఎందుకు ఇస్తున్నారు? రాష్ట్ర మహిళల మనోభావాలు, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేటువంటి అంశం కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాటలు పడి మౌనంగా ఉండి, అధికారంలో ఉన్నప్పుడు కూడా మాటలు పడి చర్యలు తీసుకోకుండా ఎందుకు ఊరుకుంటున్నారనేది ఎవరికీ అర్థం కాని విషయం.